నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై. వారం రోజులుగా ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఈరోజు ఉదయం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా అమ్మాయిని నన్ను వేధిస్తున్నారు, ఫోటోలు వీడియోలు పెడుతున్నారు అని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3 కోట్ల రూపాయల బెంజ్ కార్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. 31st నాడు ఫామ్ హౌస్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి స్వయంగా మైనర్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లిన కారు 3 కోట్ల బెంజ్ మినిమం అంతే ఉంటుంది, మినిమం అయితే ఉంటుంది 3 కోట్లు. అలాంటిది వాళ్ళకి అంతకుముందు ఆవిడ మాట్లాడినప్పుడు 474 కోట్లు మాకుంది ఆస్తి, మాకెందుకు, మేమెందుకు భగీరథను 5 కోట్లు అడుగుతాం అని మాట్లాడారు ఆవిడ. అంటే దీనికి దానికి ఎక్కడ పొంతన కనబడట్లేదు నాకైతే. నాకు వచ్చిన చిన్న డౌట్, అనుమానం మాత్రమే ఇది. మిడిల్ క్లాస్ అమ్మాయి అయినప్పుడు 31వ తారీఖున వీళ్ళిద్దరూ కలిసి ఫామ్ హౌస్లోకి వెళ్తున్నప్పుడు వెళుతున్న కారు బెంజ్ కారు ఉంది. ఆ బెంజ్ కారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. బెంజ్ కారు 3 కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర 3 కోట్ల బెంజ్ కారు ఉందో నాకైతే తెలియట్లేదు. అలాగే ఈ బెంజ్ కారు పోని ఈ అమ్మాయి వాడింది, సరే వెళ్ళింది, ఇద్దరు ఇష్టంగా వెళ్ళారు, అవన్నీ కోర్టు చేయాల్సిన పనులు కోర్టు చేస్తుంది, కోర్టు తీర్పులు ఇస్తుంది, మనం కాదు తీర్పులు ఇవ్వాల్సింది. ఆ అమ్మాయి 3 కోట్ల రూపాయల కారు ఉందని బయటపెట్టింది ఎవరు? సదరు రాజకీయ పార్టీ బీఆర్ఎస్ నాయకులే బయటపెట్టారు. అయితే బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టిన ఆ కార్ నెంబర్ని, వాళ్ళే బయటపెట్టిన నెంబర్ని కొట్టి చూస్తే 3 కార్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద బెంజులు, వోల్వోలు, అవన్నీ ఒకటే నెంబర్, ఏమాత్రం చిన్న చేంజ్ కూడా లేకుండా. ఇది ఎలా సాధ్యం? అసలు అర్థం కావట్లేదే. సరే, 3 కార్లు కూడా ఆ అమ్మాయి పెట్టింది, అదే నెంబర్ పైన ఉంది, ఇవన్నీ కూడా పక్కన పెట్టాను. ఇవన్నీ డౌట్లు అయితే అసలు ఈ అమ్మాయికి న్యాయం చేయాలని గొంతులు చించుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఒక్కసారి కూడా సోషల్ మీడియాలో నాకు కనబడ్డట్టుగా లేరు. మేము కూడా అమ్మాయికి న్యాయం జరగాలని చాలాసార్లు పోరాడతాము. ఇప్పటికి కూడా అమ్మాయికి అన్యాయం జరగాలని నేను ఏం కోరుకోవట్లేదు, న్యాయమే జరగాలని కోరుకున్నా. నాకు న్యాయమైన క్వశ్చన్స్ కొన్ని వచ్చి అవి లేవనెత్తుతున్నాను అంతే. అయ్యా, ఇప్పుడు ఇంతవరకు కనబడిన ఫేసులన్నీ వచ్చి మీరు అదేం చేశారు, మీరు ఇదేం చేశారు, ఎవరు మాట్లాడట్లేదని మాట్లాడుతున్న వీళ్ళు అమ్మాయికి న్యాయం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే బండి సంజయ్ గారిని రోడ్డు మీద పెట్టాలి కాబట్టి ఇది వాడుకుంటున్నారా? ఇదంతా రాజకీయ కుట్రలా లేదా? రాజకీయ కుట్ర ఖచ్చితంగా ఉంది. లేకపోతే మీరందరూ కలిసి మెట్రో ట్రైన్లో ఒక పిల్లడికి ఇంకా శిక్ష పడలేదు, ఆ కేసులో ఏమి పూర్వాపరాలు ఇంకా బయటపడలేదు, కనీసం అది బయటకు వచ్చి ఇది తప్పు అని కోర్టు నిర్ణయించకముందే మీరే తీర్పులు ఇచ్చేసి మెట్రో ట్రైన్లో అందరికీ చూపించేసి ఇదిగో మిస్సింగు, దొంగ, బలాత్కారం చేశాడు, ఇలాంటివన్నీ కూడా పెట్టేసి మీరే తీర్పులు ఇచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు కోర్టులో మీరే ఇచ్చాను జడ్జిమెంట్లు అందరూ. అంతేకాకుండా మరి అది తప్పు కాదా? ఒక అమ్మాయికే వర్తిస్తుందా? ఆ అబ్బాయి కూడా ఫ్యూచర్ ఉంటుంది కదా. పోను ఓకే, అబ్బాయి తప్పే చేశాడండి, చేయలేదని నేను అనట్లేదు, తప్పే చేశాడు, దానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం చూసుకుంటుంది కదా. మీరెవరు, నేనెవరు మధ్యలో మాట్లాడడానికి? మళ్ళీ అది కాకుండా గోడల నిండా పోస్టర్స్, ఎక్కడ చూస్తే అక్కడ. ఏంటండి ఆ పోస్టర్సు? మోడీజీతో కలిపి ఉన్న పోస్టర్ని కలిపి మరీ పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ పోస్టర్స్. బీజేపీని ఎదుర్కోలేక అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా ఎదుగుతోంది అన్ని దగ్గరలా. మమ్మల్ని ఎదిరిస్తుందేమో ఈ పార్టీ, వాళ్ళు వస్తే మనకి ఎక్కడ అవకాశం లేదు, మనల్ని తొక్కి పెట్టేస్తారు, మనకి రేపొద్దున అవకాశం రాదు ఎలక్షన్స్లో అని ఏ పార్టీ చేస్తోంది ఇవన్నీ అనేది అందరికీ తెలుసు. ఆ పార్టీ నాయకుడు, ఫామ్ హౌస్లో కూర్చున్న నాయకుడు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మాట్లాడండి అని మాట్లాడుతున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకు? ఇంత పెద్ద కుట్ర చేయడం కోసం కొడుకును వాడుకొని ఒక ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేయడానికి బీజేపీ పార్టీని తుంగలో తొక్కాలి అనేసి కావాలని మీరు చేసిన ఆలోచనలు ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీకు తెలియజేస్తారు. వచ్చే ఎలక్షన్లో మీ పార్టీకి ఏ విధంగామైన బుద్ధి చెప్పబోతున్నారో ప్రజలు చూడండి. ఇది అడ్డు పెట్టుకొని, ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకొని, ఒక కేసును అడ్డు పెట్టుకొని, ఒక పిల్లలను అడ్డు పెట్టుకొని, ఒక కేంద్ర మంత్రిగా ఉన్న అతని ఇమేజ్ని డ్యామేజ్ చేసి బీజేపీ పార్టీకి బాధ పెట్టాలని మీరు చేస్తున్న ఈ పనులు ఎవరికి అర్థం కావనుకుంటున్నారా? కళ్ళు మూసుకొని ఎవరు లేరు ఇక్కడ. ఏం జరుగుతుందో కోర్టులో జరుగుతున్నప్పుడు విచారణ తప్పైతే ఖచ్చితంగా ఖండిద్దాం, శిక్ష పడేలా చేద్దాం, శిక్ష పడ్డానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని మీరు వెళ్ళి మెట్రో ట్రైన్లో గోడల మీద పోస్టర్స్ ఇవి అంటించమని కాదు. మరి ఈ అమ్మాయి వాళ్ళు మిడిల్ క్లాస్, 400 కోట్ల రూపాయల పైన ఆస్తులు ఉన్నవాళ్ళు, మరి మిడిల్ క్లాస్ అని ఎలా రాసిందామే? అంటే సింపతి గేమ్ ఆడుతున్నారు అందరూ కలిసి, వాళ్ళు కానీ మీరు కానీ. అంటే వీడికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరికీ తెలియదు అనుకుంటున్నారా? ఒకటే మాట చెప్తున్నా, మమ్మల్ని, మా పార్టీని తొక్కాలని మీరు చేసే ప్రయత్నాలు ఎక్కడా పారవండి.
మోడీ గారి ఫోటో పెట్టి మరీ మీరు ప్రచారం చేస్తున్నారు. దేనికోసం ఎవరికి అర్థం కావట్లేదా? కబడ్దార్, ఎవరైతే తుచ్చపు ఆలోచనలు చేశారో వాళ్ళందరికీ కూడా గట్టిగానే సమాధానాలు చెప్తాం. ఈ కేసులో అబ్బాయి తప్పుంటే న్యాయస్థానం శిక్షిస్తుంది. అంతవరకు అందరూ మీ పని మీరు చేసుకోండి. ఊరికే లేనిపోని తీర్పులు ఇవ్వడానికి మీరెవరు? ఇప్పుడు ప్రతి దగ్గర అమ్మాయికి మీరు న్యాయం చేయాలనుకుంటున్నారా ప్రజలందరూ కలిసి, లేకపోతే బండి సంజయ్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా? అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే అమ్మాయి కోసం ఇంకా కోర్టులో కేసు ఉంది, ఇంకా విచారణ జరుగుతుంది, ఎక్కడ తీర్పు రాలేదు. ఈలోగానే మీరందరూ డిసైడ్ చేసేసి ట్రైన్లు ఎక్కేసి ట్రైన్లో ప్రచారాలు చేసేసి ఫోటోలు చూపించేసి అలాగే ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? సో దీని వెనకాల ఏబీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు మాకు తెలియదు అనుకుంటున్నారా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా చీకటి అనుకుంటున్నారా? అలాగే ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీరు బీజేపీని తొక్కాలని ఈ విధంగా చేస్తున్న ఈ కుట్ర, బండి సంజయ్ గారి మీద కుట్ర చేస్తూ తద్వారా బీజేపీని తొక్కాలని మీరు చేస్తున్న ఈ కుట్రని ప్రజలు చూడట్లేదు అనుకున్నారా? మీకే బుద్ధి చెప్తారు, గట్టిగా గడ్డి పెడతారు కూడా. అలాగే ఇప్పుడు మీకొక్కరికేనమ్మా ఆత్మాభిమానం అన్నీ ఉంటాయి, ప్రేమ బాధ పెయిన్ అన్నీని. అంటే నేను ఆడదాన్ని, నా కూతురు ఆడదంటే బండి సంజయ్ గారు భార్య కూడా ఆడదే కదా. ఆవిడ కూడా కొడుకుని క్రిమినల్ లేకపోతే అదని ఇదని అత్యాచారం చేశాడని నిన్ను మాట్లాడుతుంటే కేసు విచారణలో ఉంటుండగా ఆవిడని క్షోభకు గురి చేయట్లేదా మీరు? ఏంటండి మాట్లాడేది? ఆడవాళ్ళు తప్పు చేయరా? అలాగే 2-3 సర్టిఫికెట్లు ఉన్నాయని వస్తున్నాయి కదా, ఇంకా విచారణ అవనియండి. ఎందుకు అలా తొందరపడుతున్నారు? ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు? అందరూ ఎలా పడితే అలా పెడుతున్నారు. అబ్బాయిని మాత్రం ట్రోల్ చేస్తున్నారు. మరి అమ్మాయిని ట్రోల్ చేయకూడదు, అబ్బాయిని కూడా చేయకూడదు కదా. మరి మీరిద్దరూ కలిసి చేస్తున్నప్పుడు ఇది తప్పైనప్పుడు అది తప్పే. నేను ఎవరికి సపోర్ట్ చేయను, కానీ ఒకటి మాత్రం నిజం, ఈరోజు నేను చూస్తున్నది ఏంటంటే ఇద్దరి విషయంలో కలిసి బీజేపీని టార్గెట్ చేస్తున్నా. అందుకు నాకు కోపం వస్తుంది. సో బీజేపీని మీరు ఎవరు ఏమీ చెయ్యలేరు. మీరు ఎంత చేస్తే అంత ఎత్తుకు ఎదుగుతాం. మా పార్టీ అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుంది తెలంగాణలో అన్నది మీకు మింగుడు పడక ఈ పనులన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా తొందరలోనే దీనికి ఫలితాన్ని అనుభవిస్తారు. మీరు జడ్జిలు కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి. 3 కార్లు ఒకే నెంబర్ పైన ఎలా ఉన్నాయి, ఆ అమ్మాయి నెంబర్ని ఏదైతే లీక్ చేశారో బీఆర్ఎస్ నాయకులు ఎలా ఉన్నాయి, ఒకే నెంబర్ పైన 3 కార్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మీకు కనిపించట్లేదా? అంటే తప్పులన్నీ కప్పిపుచ్చేసి ఇతను ఒక్కటే బండి సంజయ్ గారు టార్గెట్, దానికోసం కొడుకుని వాడుకుంటారు. అంతేనా? తప్పు చేస్తే లోపల శిక్ష వేయడానికి కోర్టు ఉంది. అన్నీ మనం తర్వాత చూడొచ్చు. అవన్నీ జరిగినాక మీరు ఇష్టం వచ్చినట్టుగా తీర్పులు ఇవ్వకండి, ఓకేనా? ఒకవేళ ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం కబడ్దార్. మా పేర్లు తీసి ఇవి తీసి మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తున్నా, ఆడవాళ్ళకే మేము న్యాయం చేస్తున్నాం అనుకుని వస్తున్న ఈ అమ్మలక్కలందరినీ అడుగుతున్నా, అమ్మా మీరు ఆడవాళ్లే, నేను ఆడదాన్ని, ఆడవాళ్ళ కోసం నేను నిలబడతాను. మీరైతే ఎప్పుడు మొహాలు కూడా కనిపించలేదు. మీరు సడన్గా వచ్చేసి తెర మీదకి వచ్చి మమ్మల్ని తిడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు, అందరిని తిడుతున్నారు. అయినా సరే పర్వాలేదు. మరి ఈ అమ్మాయి తల్లి ఆడదాన్ని, నా కూతురు ఆడపిల్ల, అలాగే నేను ఆడదాన్ని, ఆడవాళ్ళని ఇట్లా బాధ పెట్టకండి, ఉసురు పోసుకోకండి అని మాట్లాడే వీళ్ళంతా భగీరథ తల్లి కూడా ఒక ఆడదాన్ని ఎందుకు గుర్తించట్లేదు? ఆవిడికి మాత్రం మానసిక క్షోభ ఉండదా? కొడుకుని నిందితుడు, క్రిమినల్ అని ఇట్లా మాట్లాడుతుంటే ఆ తల్లి మనసు మాత్రం అనిపించదా? అంటే ఆవిడ ఆడదు కాదా? ఓకే, తల్లిదండ్రులకి ఏదో పెంచడం రాలేదు, మీరు అన్నట్టుగా పేరెంటింగ్ బాగాలేదు, ఇలా మాట్లాడుతున్నారు బయట. అవన్నీ ఒప్పుకుందాం, ఆయన ఒప్పుకున్నారు కదండి. నా కొడుకు తప్పు చేసినా కూడా నేను శిక్షిస్తాను, శిక్షించండి, న్యాయస్థానాలకి నేను అప్పచెప్తానని చెప్తున్నాను. ఆయన ఆల్రెడీ చెప్పాడు. సో అట్లాంటి పరిస్థితిలో ఆ తల్లి మాత్రం తల్లి కదండి, ఆవిడ ఆడదు కదా. మీరు ఒక్కలే ఆడవాళ్ళు, మీ పిల్ల ఆడది, మిగిలిన ఇప్పుడు మాట్లాడి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే ఆడవాళ్ళు, మిగిలిన మేమందరం కాదు. అంతే కదా మీ ఉద్దేశం? అంటే ఆడవాళ్ళకి మీకొక న్యాయం, ఆవిడకొక న్యాయమా? ఆవిడకి కూడా మానసికంగా క్షోభ ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. మరి అదెందుకు మీరు మాట్లాడట్లేదు? అంటే మీ ఉద్దేశం ఏంటి? బీజేపీ పార్టీని డ్యామేజ్ చేయాలి అంటే అమ్మాయికి న్యాయం జరగాలి, అబ్బాయికి అన్యాయం జరగాలి. కరెక్టే మీ ఉద్దేశంలో. సరే, ఎవరికి అన్యాయం జరగకూడదు అనేది మనం అనుకుందాం అంటే దానికి ఒక చట్టం, న్యాయం ఉంది. అది కదా వెయిట్ చేయాలి మనం. మీ ఇష్టం వచ్చాడు మీరే జడ్జిమెంట్లు ఇచ్చేసి మెట్రో స్టేషన్లో ఇంతవరకు ఎన్ని ఫోక్సో కేసులు నమోదయ్యి ఉంటాయి. ఎవరికైనా ఇట్లా పోస్టర్స్ వేసారా? ఎక్కడైనా ఉందా? వేయలేదు కదా. ఆ పోస్టర్స్ మాత్రం భగీరథ పైన పడ్డాయి. సరే, ఎందుకు అన్నది అందరికీ తెలుసు. దాని వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా, కాంగ్రెస్ నాయకులు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా చట్టం తేలుస్తుంది. సరే, ఎవరు చేస్తున్నారు? ఒకటైతే నాకు తెలిసి ఒక పెద్ద నాయకుడు, ఓ ముసలాయన ఉంటాడు, ఆయన అయితే మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల నుండి నడిపిస్తున్నాడు. అది అందరికీ తెలుసు. వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ తెలుసు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పెద్ద కుట్ర ఇది, రాజకీయ కుట్ర. పిల్లల్ని అడ్డు పెట్టుకొని బండి సంజయ్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చేస్తున్న కుట్ర ఇది. ఈ కుట్రని ఎదుర్కోలేరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారు. మీకు తప్పకుండా ఎలక్షన్స్లో చూపిస్తారు.
ఉమ్, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించారు. ఏంటండి, అమ్మాయికి మీరు న్యాయం చేయమని అడగడం బాగుంది, కానీ కోర్టులో ఇంకా కేసు ఉండగా, సిట్లో విచారణలో ఉండగా మీరెవరు అన్ని తీర్పులు ఇచ్చేస్తున్నారు? ఇంకెందుకు అవన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పండి, మీరే తీర్పులు ఇవ్వండి, మీరే చేసేయండి అన్నీ. మీ నాయకుడు ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, అక్కడ నుంచి మాట్లాడతాడు, మీరు అందరూ కలిసి మాట్లాడండి ఒకేసారి. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి మీరు ఇష్టం వచ్చాడు మమ్మల్ని అందరినీ తిట్టేస్తారు. మీరు ఒక్కరే ఆడవాళ్ళు, మరి ఇంకెవ్వరు ఆడవాళ్ళు కాదు అసలు. బండి సంజయ్ గారు వైఫ్ మరి ఆడావిడ కాదు, ఆవిడకి పెయిన్ రాదు, ఆ కొడుకు బాధ ఆవిడకి అనిపించదు. అంటే తప్పు చేసిన వాళ్ళు వెనక వేసుకొస్తున్నారని కాదు, మీరు చేస్తుంది కూడా తప్పు. కాబట్టి ఎందుకు అంటే మీరు ఈ పోస్టర్లు అంటించడం వల్ల నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఆవిడ మిడిల్ క్లాస్ అన్న ఆవిడ 470 కోట్లు ఉన్న వాళ్ళకి 3 కోట్ల రూపాయల కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే కారు ఒకే నెంబర్ పైన 3 కార్లు ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. మరి ఆవిడకి ఎంత పెయిన్ ఉంటుందో యువతల వాళ్ళకి కూడా పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని తిడతారు, ఇంకోళ్ళు తిడతారు అంటే తప్పులు అమ్మాయిలు చేస్తే మాత్రం కనకేసుకు వచ్చేయాలి. 3-4 ఉన్నాయట సర్టిఫికెట్లు, మరి ఏదో తేలనివచ్చు కదా. ముందు మీరెందుకు డెసిషన్స్ తీసుకుంటారు? మీరెందుకు ఇచ్చేస్తున్నారు అందరికీ? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయండి, లేకపోతే కబడ్దార్, బీజేపీని తొక్కాలని చేసే ఏ పని కూడా మేము పారనీయం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.